పీకేఎల్ సీజన్ 12 గ్రాండ్ ఓపెనింగ్ మ్యాచ్ ఆగస్ట్ 29 తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే 16 మ్యాచుల్లో తమిళ్ తలైవాస్ 9 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటాన్స్ 6 మ్యాచెస్ గెలిచారు. ఒక మ్యాచ్ టైగా నిలిచింది. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే తమిళ్ తలైవాస్ది కాస్త పైచేయి ఉంది. బట్ లాస్ట్ సీజన్లో 2 మ్యాచెస్ జరిగితే వాటిలో చెరొక మ్యాచ్ గెలిచారు. కానీ ఈ సీజన్లో రెండు టీమ్స్లో చాలా చేంజెస్ జరిగాయి. ఇక రైడింగ్ వైజ్ టీమ్స్ చూస్తే తెలుగు టైటాన్స్లో భరత్ మెయిన్ రైడర్గా, ఆశిష్ నర్వాల్ సెకండ్ రైడర్గా ఉండబోతున్నాడు. అండ్ విజయ్ మాలిక్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు, ఎస్పెషల్లీ కెప్టెన్గా. లాస్ట్ సీజన్ పవన్ ఇంజరీ తర్వాత విజయ్ కెప్టెన్సీ ఎలా చేశాడో చూసాం. సో ఈ సీజన్లో కూడా విజయ్ మాలిక్ కెప్టెన్సీ అలాగే చేయాలని తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తెలుగు టైటాన్స్కి ఈసారి మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. జై భగవాన్, మంజిత్, ఇంకా చేతన్ సాహు లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇక తెలుగు టైటాన్స్ డిఫెండర్స్ చూస్తే శుభం షిండే, శంకర్ గడాయ్, అజిత్ పవార్, సాగర్, అమన్, బంటు మాలిక్ లాంటి స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు. బిగ్ నేమ్స్ ఉన్న ప్లేయర్స్ తక్కువగా ఉన్నా కూడా మంచి క్వాలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్గా బెంచ్ స్ట్రెంత్ ఈసారి స్ట్రాంగ్గా ఉంది. ఇక తమిళ్ తలైవాస్లో చూస్తే రైడింగ్లో పవన్ షెరావత్, అర్జున్ దేశ్వాల్, నరేందర్ కండోలా అండ్ ధీరజ్ ఉన్నారు. ఇంకా కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ రైడర్స్లో పవన్ రోల్ చాలా ఇంపార్టెంట్. పవన్ షెరావత్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో కవర్ డిఫెండర్గా యూజ్ చేస్తామని హెడ్ కోచ్ సంజీవ్ బలియాన్ అన్నారు. పవన్ సీజన్ 9లో తమిళ్ తలైవాస్కి ఇంజురీ వల్ల ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. కానీ ఈ సీజన్లో అతనిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక డిఫెండర్స్లో హిమాన్షు, సాగర్ అండ్ మోహిన్ ఉన్నారు. సాగర్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. బిగ్ నేమ్స్ ఉన్న స్క్వాడ్ అయినా కూడా కొన్ని పొజిషన్స్లో యంగ్ ప్లేయర్స్పై ఆధారపడి ఉన్నారు. ఇక రెండు టీమ్స్లో ప్లేయింగ్ 7 చూస్తే తెలుగు టైటాన్స్లో సెంటర్లో ఆశిష్ నర్వాల్, రైట్ కవర్లో సాగర్, లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్, రైట్ ఇన్లో భరత్, లెఫ్ట్ ఇన్లో విజయ్ మాలిక్, రైట్ కార్నర్లో శుభం షిండే అండ్ లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జాగ్లాన్ ఉండబోతున్నారు. ఇక తమిళ్ తలైవాస్ ప్లేయింగ్ 7 చూస్తే సెంటర్లో అర్జున్ దేశ్వాల్, రైట్ కవర్లో రోనాక్, లెఫ్ట్ కవర్లో ఆశిష్, రైట్ ఇన్లో పవన్ షెరావత్, లెఫ్ట్ ఇన్లో నరేందర్ కండోలా, రైట్ కార్నర్లో సాగర్ అండ్ లెఫ్ట్ కార్నర్లో నితేష్ ఉండబోతున్నారు. ప్లేయింగ్ 7 చూస్తే తమిళ్ తలైవాస్ దగ్గర బిగ్ నేమ్స్ ఉన్నప్పటికీ డెప్త్ విషయంలో తెలుగు టైటాన్స్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. తెలుగు టైటాన్స్ బెంచ్లో మంజిత్, జై భగవాన్, అమన్ లాంటి ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉండడం వల్ల టీమ్ బ్యాలెన్స్ బెటర్గా ఉంది. ఈ మ్యాచ్ చాలా ఎగ్జైటెడ్గా ఉండబోతుంది. బిగ్ నేమ్స్ వల్ల తమిళ్ తలైవాస్కి స్లైట్ విన్నింగ్ ఎడ్జ్ ఉంది. మరి మీకు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆట అభిమాని సబ్స్క్రైబ్ చేయండి.